ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్న పూర్తిగా అది వాస్తవం కాదు అని హైడ్రా చెప్పింది. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారన్నారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చేశామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారని చెప్పింది. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశాము అంది. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశామన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవమంది హైడ్రా. చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేసినందునే కూల్చామని స్పష్టం చేసింది. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించిందని తెలిపింది. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్ని గతంలోనే అధికారులు తిరస్కరించారు. అందుకే ఇప్పుడు చట్ట ప్రకారం ఎన్ కన్వెన్షన్ను కూల్చేశాము అన్నారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ జీరోగా మారిందని తెలిపింది హైడ్రా. ఎన్ కన్వెన్షన్కు జిహెచ్ఎంసీ నిర్మాణ అనుమతులు కూడా లేవని తెలిపింది హైడ్రా.
దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దొంతు రమేష్, హైడ్రా స్పందించినట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. కూల్చివేతలపై గతంలో ఎలాంటి స్టే లేదని హైడ్రా చెప్పినట్టు సమాచారం. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువుల కబ్జా, నాలాల కబ్జా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడానికి హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రా గత కొన్ని రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమా నటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన కన్వెన్షన్ పైన ఈ రోజు హైడ్రా, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా తమ్మిడికుంట చెరువు కానామెటు విలేజ్ లోని మాదాపూర్ సమీపంలో ఉన్న ఏపీఎల్ జోన్ లో ఉన్న కన్వెన్షన్ ను తొలగించారు. ఈ తొలగింపు సందర్భంగా పూర్తిగా తొలగించిన నేపథ్యంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది తొలగింపు పూర్తయిన తర్వాత. కాకపోతే అక్కినేని నాగార్జున ఒక ట్వీట్ చేశారు. స్టే ఉంది, స్టే వికెట్ కాకముందే న్యాయస్థానాన్ని గౌరవించకుండానే కన్వెన్షన్ కూల్చివేశారంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తొలగించబడిన అనేక నిర్మాణాలు కూడా అనాధికారికంగా జరిగాయి. కన్వెన్షన్ కూడా ఒకటిగా చెప్పబడుతుంది. ఆ పక్కల చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో కొన్ని నిర్మాణాలు జరిగాయి. కన్వెన్షన్ కూడా అందులో కూడా అక్రమ నిర్మాణం జరిగిందని చెప్తారు. ప్రధానంగా 2014లో తమ్మిడికుంట సరస్సు పూర్తిగా ఎఫ్టీఎల్ జోన్ లో ఉంది. అది బఫర్ జోన్ లకు సంబంధించి హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది చెప్తున్నారు. అదేవిధంగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ నేపథ్యంలోనే ఎఫ్టీఎల్ నిర్ధారణకు సంబంధించిన చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో ఎఫ్టీఎల్ లో నిర్మాణం జరుగుతుందా లేదా, అది చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేది హైకోర్టు ఆదేశించింది తప్ప ఎక్కడ కూడా స్టే చేయలేదు. అయితే పిటిషనర్ కన్వెన్షన్ కు సంబంధించిన ఎఫ్టీఎల్ సర్వే నిర్వహించింది. ఆ తర్వాత ఆ సర్వే నివేదిక కూడా వాళ్లకు కన్వెన్షన్ సంబంధించిన యజమానులకు అందజేయడం జరిగింది. మియాపూర్ ఆడిటర్ కూడా సంప్రదించింది. సర్వే తర్వాత 2017లో సర్వే నివేదిక పైన జిల్లా జడ్జి కోర్టు నుంచి ఆ కోర్టు పెండింగ్ లో ఉంది, కేసు పెండింగ్ ఉన్నది. ఏ కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు కూడా స్టే ఆదేశాలు కూడా రాలేదు. స్టే ఇవ్వమని కన్వెన్షన్ పూర్తవద్దని కానీ కన్వెన్షన్ ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్న కొనసాగించాలని కూడా ఎక్కడ కూడా జిల్లా కోర్టు ఇవ్వలేదు, హైకోర్టు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇవ్వలేదని హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే బఫర్ జోన్ లోను ఎఫ్టీఎల్ జోన్ కు సంబంధించిన పూర్తిగా రిమోట్ సెన్సింగ్ ద్వారా చూసిన తర్వాతనే ఇక్కడ అక్రమ నిర్మాణం తేలిన తర్వాతనే ఈ రోజు కూల్చివేశామని చెప్తున్నారు. కొంతకాలంగా ఇక్కడ బఫర్ జోన్ లో మొత్తం కొన్ని ఎకరాలలో అనాధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ అనేక మార్లు కూడా నోటీసులు ఇష్యూ చేసింది. దానికి కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వకుండానే నిర్మాణాలు కొనసాగాయని కూడా చెప్తున్నారు. సో బిల్డింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అనధికార నిర్మాణాలు క్రమబద్ధీకరించకుండానే కన్వెన్షన్ కంటిన్యూ చేస్తూ కన్వెన్షన్ కంటిన్యూ చేస్తూ చేయడం జరిగింది. అయినప్పటికీ అధికారులు ఎక్కడైతే బిల్డింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కూడా అప్లై చేసుకున్నప్పుడు కూడా అధికారులు దాన్ని తిరస్కరించడం జరిగింది. పూర్తిగా తమ్మిడికుంట చెరువు మరియు చుట్టుప్రక్కల ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి మాదాపూర్ హైటెక్స్ పరిసర ప్రాంతాలను అన్ని అనుసంధానిస్తూ నాలాల్లో తీవ్రమైన నీటి ప్రవాహాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కబ్జాల మూలంగా తీవ్రంగా ఆ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి మరింతగా అక్కడ మొత్తం కూడా మునిగిపోయే దశకు చేరుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాలను తొలగించాలంటే ముందు నుంచి కూడా జిహెచ్ఎంసీ